నడి రోడ్డుపై ఓ వ్యక్తిని చంపుతుంటే చోద్యం చూస్తున్న రోజులివే. అడ్డుకోవాల్సింది పోయి సెల్ ఫోన్ కెమెరాస్ లో చిత్రీకరిస్తున్నారు జనం. సినిమా సీన్ ను తలపించేలా మర్డర్ జరిగింది మేడ్చల్లో. వ్యక్తిని చంపింది ప్రత్యర్థులు కాదు, అన్నయ్యను కిరాతకంగా కత్తితో నరికి చంపారు ఇద్దరు తమ్ముళ్ళు. ఇంతకీ సోదరుడు ని అంత కిరాతకంగా ఎందుకు వేటాడి చంపేశారు? మేడ్చల్లోని నేషనల్ హైవేపై ఆదివారం సాయంత్రం దారుణ హత్య జరిగింది. జనసంచారం ఉండగానే రోడ్డుపై అన్నయ్యను చంపేశారు ఇద్దరు తమ్ముళ్ళు. ఇందులో ఒకడు సొంత తమ్ముడు కాగా మరొకడు చిన్నాన్న కొడుకు. ఇద్దరు కలిసి వెంటాడి వేటాడి కత్తులతో నరికి చంపుతుంటే రోడ్డున వచ్చిపోయేవారు చోద్యం చూశారు. సెల్ ఫోన్ కెమెరాల్లో షూట్ చేశారు, కానీ అడ్డుకునే ప్రయత్నం ఒక్కరూ చెయ్యలేదు. పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఉమేష్ నిత్యం మద్యం తాగి కుటుంబ సభ్యులపై దాడి చేసేవాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారంపేటకు చెందిన గుగులోతు గణ్యా మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గణ్యాకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. వీరంతా మేడ్చల్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. 24 ఏళ్ల ఉమేష్ కు భార్య ప్రియాంక, ఇద్దరు పిల్లలున్నారు. చాలా ఏళ్ల క్రితమే మద్యానికి బానిసైన ఉమేష్ రోజు తాగొచ్చి దాడి చేసేవాడు. కొద్ది రోజుల క్రితం తల్లిదండ్రులతో పాటు తమ్ముడిపైన, మరదలుపైన దాడి చేశాడు. భార్యకైతే నిత్యం చిత్రహింసలు చూపేవాడు. ఆదివారం ఇలానే గొడవ పడ్డాడు. తాగొచ్చి రచ్చ చేస్తున్న ఉమేష్ తో అతని తమ్ముడు రాకేష్, చిన్నాన్న కుమారుడు లక్ష్మణ్, మరో ముగ్గురు వాదనకు దిగారు. ఉమేష్ బీరు సీసాతో కొట్టడంతో ఎదురుదాడికి దిగారు. దీంతో మద్యం మత్తులోనే ఉమేష్ ఇంట్లో నుంచి వీధిలోకి పరిగెత్తుతూ నేషనల్ హైవే పైకి చేరాడు. కత్తులతో వెంబడించిన రాకేష్, లక్ష్మణ్ అన్నయ్యను కనికరించలేదు. అన్నయ్య రోడ్డుపై పడగానే 15 సార్లు కత్తితో నరికారు. దీంతో ఉమేష్ స్పాట్లోనే చనిపోయాడు. ఉమేష్ రక్తపు మడుగులో విగత జీవిగా కనిపించడంతో తల్లి, భార్య, పిల్లలు గుండె లవిసేలా రోధించారు. అన్నయ్య ఉమేష్ ను చంపిన తర్వాత సోదరులిద్దరూ పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ఈ కేసులో కుటుంబ సభ్యులైన మరో ముగ్గురు నవీన్, నరేష్, సురేష్ పాత్ర ఉందని భావిస్తున్నారు పోలీసులు. ఇతడు బాగా తాగుతూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ను, తండ్రిని, తల్లిని, తమ్ముడిని, చెల్లెను, భార్యను అందరిని కూడా కొడుతున్నాడు. ఆ క్రమంలో మళ్ళీ తాగి వాళ్ళందరినీ కొడతానని చెప్పి గొడవ అవుతున్న క్రమంలో వాళ్ళ సొంత తమ్ముడు రాకేష్ మరియు ఇంకో చిన్నాయన కొడుకు లక్ష్మణ్ ఇద్దరు కూడా ప్రతిఘటించే క్రమంలో కత్తితోడు పొడవడం జరిగింది. ఆ పొడిచినాక వెంటనే ఇతడు పారిపోయి బయటికి తప్పించుకొని ఉరికొస్తుంటే వెంటబడి వేటాడి వీళ్ళు పొడవడం జరిగింది. పొడిచి వాళ్ళు పారిపోయినారు. దురలవాట్లకు బానిసైన ఉమేష్ ను ఇటీవల సౌదీ అరేబియాకు పంపేందుకు ఏర్పాట్లు చేశాడు తండ్రి. వారం క్రితం సౌదీ పంపేందుకు 70,000 రూపాయలు ఏజెంట్కి ఇచ్చారని, కానీ ముంబై వెళ్లి కొట్లాడి వచ్చేశాడు అని చెబుతున్నాడు తండ్రి. ఇంతవరకు ఏ గొడవలు కలిసే వాళ్ళ నమ్ముకుంటే అయితే ఇంట్లో ఎటువంటి ఇది కాలేదు. ఈ మొన్న వారం కింద మాత్రం మా ఉమేష్ గారు సౌదీ పోతానే ఈడ కంప్లైంట్ ఇచ్చిండు సార్ దగ్గర. అయితే నేను ఇక పంపిరా వీనికి అని చెప్పేసి 70,000 80,000 ఏజెంట్కి మాట్లాడి పంపించిన. ఆ ఏజెంట్ ఏమో సౌదీకి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి లేదు, బాంబే నుంచి ఉందని చెప్పేసి చెప్పింది సార్. బాంబే పంపించిన, అక్కడ కొట్లాడి వచ్చేసిండు, పోలే. ఏదేమైనా మేడ్చల్లో హైవేపై ఓ వ్యక్తిని దారుణంగా పొడుస్తుంటే స్థానికులు, వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు సరికదా, తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మద్యానికి బానిసైన ఉమేష్ మృగంగా మారితే అతని ప్రాణం తీసిన తమ్ముళ్లు కిరాతకులయ్యారు. మనిషిని చంపేస్తున్నా, ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా స్పందించని స్థానికులు మానవత్వానికే మచ్చ తెచ్చారు.